ఫస్ట్ నీ పేరేంటి? నా ఎక్కడెక్కడ చాలా చెప్పలేదు ఫస్ట్ టైం, అంటే సెకండ్ టైం అనుకుంటున్నాను నేనైతే. నా అబ్బాయి పేరు వచ్చేసి సతీష్. తర్వాత నేను ట్రాన్స్గా మారిన తర్వాత నా పేరు స్నేహగా మార్చుకున్నాను. నువ్వు సతీష్గా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడివి అనే ఒక చిన్న ఫోటో ఏమైనా ఉందా ఫోన్లో? చూపిస్తావా? నా సర్టిఫికేట్స్లో ఉంటుంది మేడం, 10th మెమోలో ఉంటుంది నా మెయిల్ ఫోటో. ప్రస్తుతానికైతే నా దగ్గర ఫోటో ఏం తీసుకొచ్చుకోలేదు, కానీ 10th మెమోలో మాత్రం ఉంది ఫోటో. చిన్న ఫన్నీ క్వశ్చన్, సతీష్గా బాగుంటావా స్నేహగా బాగుంటావా అంటే ఏం చెప్తావు? రెండు బాగుంటాను. అవునా? చాలా మంది ట్రాన్స్జెండర్ అయిన తర్వాత బాగున్న వాళ్ళని చూస్తున్నాం, ప్రియాంక కావచ్చు, చాలా మంది ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా. కానీ బాయ్గా ఉన్నప్పుడు కూడా చాలా మంది బాగుంటారట. ఈ స్నేహ సతీష్గా ఉన్నప్పుడు బాగుంది, స్నేహగా మారిన తర్వాత ఇంకా బాగుంది. ఇంకా బాగుంది. స్నేహాన్ని పెట్టుకోవడం రీజన్ ఏంటి పేరు? అంటే అది మా ట్రాన్స్ కమిటీ వ్యక్తులలో ఫస్ట్ మేము చేరగానే మాకు గురువు తర్వాత అమ్మ అనే బంధాన్ని మేము ఏర్పరచుకుంటాం అక్కడ, మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మార్చుకున్నప్పుడు. అక్కడ మేమైతే మాకు చెటాయ్ అని చెప్పేసి అంటాము, మా సాంప్రదాయంలో ట్రాన్స్ కల్చర్లో చెటాయ్ అని చెప్పేసి అంటాము. అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ మాట్లాడేటప్పుడు వాళ్ళు అడుగుతారు మనకు ఇష్టమైన పేరు ఏం పేరు అని చెప్పేసి అన్నప్పుడు, నేను అప్పుడు చెప్పినప్పుడు నాకు ఇష్టమైన పేరు అని చెప్పేసి మా పెద్దవాళ్ళు, అంటే ఎవరైతే మా గురువు ఉంటారో మా గురువు గారు సెలెక్ట్ చేసి పెడతారు పేరు. అప్పుడు ఆ పేరే ఇప్పుడు మా గురువుగారి నోటితో వచ్చిన పేరే ఇప్పుడు ఈ స్నేహ సోషల్ మీడియాలో అంతటా కూడా ఒక పేరు సంపాదించుకుంది. సో స్నేహ, నువ్వు సినిమాలు కూడా బాగా చూస్తుంటావు అండ్ మూవీస్లో కూడా కొన్ని ఆఫర్స్ వచ్చాయని విన్నాము. సో ఆఫర్స్ గురించి తెలుసుకునే ముందు రీసెంట్గా నువ్వు చూసిన ఫిలిం ఏంటి? బలగం. ఎలా ఉంది? నా మనసును కదిలించిన సినిమా అది నిజంగా. ఎందుకంటే బలగం సినిమాది సినిమా కాదు, నిజమైన కథ. చాలా సినిమాలు ఏదో కథలు రాసి తీసి పెడతారు, కానీ బలగం సినిమా మాత్రం అది కాదు మేడం. వాస్తవాలను చూపించిన సినిమా అది. నిజంగా వేణు సార్ ప్రాణం పెట్టి రాశారేమో ఆ స్టోరీ. నిజంగా ఆ సినిమా చూసినంతసేపు నేను కన్నీళ్ళతో, అసలు ఆ క్లైమాక్స్ సాంగ్ అంటే నిజంగా మేడం చాలా బాగా ఏడ్చేసాను. సినిమా ఆ పాట వినడం పక్క పెట్టి ఏడ్చేసాను నిజంగా. ఎందుకు మా ట్రాన్స్జెండర్స్కి ఆ బలగం సినిమా అంత అటాచ్మెంట్ అయిందంటే, ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి ఒక అమ్మా నాన్న ఉంటారు, ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక బంధాన్ని చేకూర్చుకుంటుంది. ఆ బంధం నుంచే విడిపోయి ఒక ట్రాన్స్గా మారుతుంది. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ అయిన తర్వాత ఏ కుటుంబం కూడా యాక్సెప్టెన్స్ చెయ్యరు. కానీ బలగం సినిమా చూసిన తర్వాత అయినా సరే కుటుంబం సభ్యులు అర్థం చేసుకోవాలి. నిజంగా మేడం, ట్రాన్స్జెండర్స్ చనిపోయినప్పుడు చివరి చూపు కూడా నోచుకోలేని వాళ్ళు ఉన్నారు మేడం. అలాంటి వాళ్ళు ఉన్నారు. మేము చాలాసార్లు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. మేము చనిపోగానే మేము చనిపోగానే మా పెద్దవాళ్ళు మా పేరెంట్స్కి తెలియజేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వస్తామని చెప్పేసి అంటారు. కొంతమంది మీరు కానిచ్చేసేయండి, మాకు అంత స్తోమత లేదని చెప్పేసి అంటారు. ఎందుకంటే వాళ్ళ పరువు ఎక్కడే పోతుందో అని చెప్పేసి అని. సొసైటీలో ఉన్న మాపై ఉన్న అపోహల వల్ల, ఈ చిన్న చూపు వివక్షత వల్ల వాళ్ళు కూడా చివరి చూపుకు నోచుకోలేని వాళ్ళు ఉన్నారు. కానీ బలగం సినిమా చూసిన తర్వాత మాకు అనిపించింది, అక్కడ అన్నీ ఇష్టమైనవి అన్నీ పెట్టి కాకి ముట్టుకోకపోతే ఎంత బాధపడతారో చూశారు కదా మేడం. మరి ఒక ట్రాన్స్జెండర్ చనిపోయినప్పుడు తనకి ఇష్టమైనవి పెట్టిన తర్వాత కూడా ఆ కాకి ముట్టుకోవట్లేదంటే అర్థం ఏంటి? అక్కడ తన కుటుంబ సభ్యులు ఎవరు కూడా తను చూసుకోలేని బాధతోనే చనిపోతుంది. నిజంగా ఆ సినిమా మా ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా అది అంకితం అనుకోవాలి మేమైతే. నిజంగా అది బయట వాళ్ళు అన్నదమ్ములు కలుసుకుంటున్నారు, అక్క చెల్లెలు కలుసుకుంటున్నారని చెప్పేసి అన్నారు, కానీ ట్రాన్స్జెండర్ కుటుంబానికి కూడా కలుసుకోవడానికి మాకు ఒక మంచి సినిమా తీశారని చెప్పేసి అని నేను నిజంగా ఈ యొక్క షో ప్రకారంగా దిల్రాజ్ గారికి, అదే వేణు అన్న గారికి, ఆ టీం అందరికీ కూడా నేను నిజంగా నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. మా అందరి మనసును కదిలించింది మేడం ఆ సినిమా. అంటే ఒక కుటుంబంలో ఒక అబ్బాయి పుట్టిన తర్వాత అబ్బాయిగా చూస్తారు, తర్వాత మేము ఇలా ట్రాన్స్గా మారిన తర్వాత కుటుంబ సభ్యులు ఎవరు మమ్మల్ని ఒప్పుకోరు, పట్టించుకోరు కూడా. ఆ సినిమా క్లైమాక్స్ సాంగ్ వస్తుంటే నాకు నిజంగా మా అమ్మ చెల్లి వచ్చి మందలించుకో అమ్మ అని చెప్పేసి అన్నప్పుడు, కానీ అన్న చల్లగా చూసుకో ఆ చెల్లిని అని చెప్పేసి అన్నప్పుడు, ఆ తమ్ముళ్ళని చూసుకో, వాళ్ళందరూ కలిసి ఉంటే నా ఆత్మ శాంతిస్తుంది అయ్యా, నేను కోరుకుంటున్నా అయ్యా అని చెప్పేసి అన్నప్పుడు, ఆ కొమరయ్య సాంగ్ పాడేటప్పుడు నాకో తల్లి ఉంది, నాకో తండ్రి ఉన్నాడు, నా తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు కదా. సరే నేను చనిపోయినా కూడా నా ప్రాణం అదే కోరుకుంటుంది, నా అమ్మా నాన్న కలిసి ఉండాలి, అక్క చెల్లితో కలిసి ఉండాలి, వాళ్ళ ఫంక్షన్లకి వెళ్ళాలి, వాళ్ళ పండుగలకి వెళ్ళాలి,
వాళ్ళతో కలిసి నేను కూడా ఉండాలి అని చెప్పేసి అనుకునేది. ఆ బలగం సినిమా చూసిన తర్వాత నా వరకు నిజంగా నేను ఫస్ట్ వెంటనే మా వాళ్ళకి ఫోన్ చేశాను. వెంబడే ఏడ్ చేశాను వాళ్ళకి ఫోన్ చేసి, మా చెల్లికి వాళ్ళందరికీ ఫోన్ చేసి ఏడ్ చేశాను బాగా. నేను దయచేసి ఎవరు నేను చనిపోతే మాత్రం ఇలా చేయకండి, అందరూ కలిసి సంతోషంగా నాకు ఇష్టమైనవన్నీ ఏమేమి కావాలో అన్నీ చూసుకోండి, మీరు అందరూ కలిసిమెలిసి ఉండండి అని చెప్పేసి అన్నాను. నేను ఇలా అయినంత మాత్రం నేను అది కాదు, అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి అని చెప్పాను వాళ్ళకి. నాకే కాదు, మా గ్రూప్ ఉంటుంది, మా ట్రాన్స్ కమ్యూనిటీ గ్రూప్, అందులో మేము ఆ సాంగ్ వేసేసాము. చాలామంది బాధపడ్డారు. మీకు ఒక ఒక స్టోరీ చెప్పాలి మేడం. నేను పక్కనే ఉన్నాను, మా ట్రాన్స్జెండర్ వాళ్ళ నాన్న చనిపోయాడు. నాన్న చనిపోతే పక్కన వాళ్ళు ఫోన్ చేశారు మా ట్రాన్స్జెండర్కి. ఫోన్ చేసి ఇట్లా నాన్న చనిపోయారని చెప్పేసి, నేను వస్తున్నా ఎంబడే బయలుదేరి వస్తున్నా అని చెప్పేసి అంటే, వెంటనే వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి ఏమని చెప్పాడు తెలుసా మేడం? నువ్వు ఇంటికి వస్తే ఎంబడే మధ్య దారిలోనే చంపేస్తాం నిన్ను అని చెప్పేసి అన్నారు. అంటే తను ట్రాన్స్జెండర్ అయ్యాడు కాబట్టి, ట్రాన్స్జెండర్ అయినాడు కాబట్టి చివరి చూపుకు నోచుకోదని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత మా ట్రాన్స్ వ్యక్తి ఏం చేశారంటే, దొంగతనంగా వెళ్ళి పొదలల్లో ఉండి తండ్రి యొక్క అంత్యక్రియలు చూసి వచ్చింది. ఇలాంటి దౌర్భాగ్యం ఎవరికైనా వస్తుందా అండి చెప్పండి? బలగం సినిమా చూసిందో నాకు అనిపించింది, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, అందరం కలిసిమెలిసి ఉండాలి. సొసైటీలో మాపై ఉన్న అపోహలన్నీ కూడా తొలగిపోయి ప్రతి ఒక్క కుటుంబంతో ట్రాన్స్జెండర్ ఉండే విధంగా ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను. నాకు నిజంగా ఈ షో ద్వారా చెప్పడానికి అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్క ట్రాన్స్ కుటుంబం అందరికీ చెప్తున్నాను, బలగం సినిమా చూడండి, చూసిన తర్వాత అందులో మమ్మల్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి, అది నేను కోరుకునేది మేడం. ఇప్పుడు నువ్వు వరకు చెప్తున్నావు స్నేహ, ఎంతమంది తల్లిదండ్రులు ఒక ట్రాన్స్గా మారిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత ఈ కుటుంబంలోకే రానివ్వట్లేదు. అలాంటప్పుడు ఒక ట్రాన్స్జెండర్, ఇప్పుడు నువ్వే ఉన్నావు, సతీష్ నుంచి స్నేహగా మారావు, మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్తారు. ఇప్పుడు ట్రాన్స్జెండర్గా ఉన్నప్పుడు మాకు అబ్బాయి లేనే లేడు అని చాలామంది ఫ్యామిలీస్ వదిలేసాయి. మేడం ఒక మాట చెప్పాలి, ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత కుటుంబ సభ్యులు ఏమంటారని చెప్పన్నా, నువ్వు ఎప్పుడైతే ఆ చీర కట్టుకున్నావో నువ్వు మాకు చనిపోయినట్టే, నెత్తి మీద నీళ్లు పోసుకొని నువ్వు చనిపోయావని చెప్పేసి నీ ఫోటో దండ పెట్టేసి పక్క కూర్చుంటాను, నువ్వు ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చి మాతో ఉంటావా ఉండు, లేకపోతే వద్దు అని చెప్పేసి అంటారు. అంటే మనసును చంపుకొని బ్రతకాలా మేడం? మనసును చంపుకొని బ్రతికితే మంచిదా? అంటే ఒక అంటే మనసును చంపేసుకుని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయి జీవితాన్ని ఆగం చేస్తే మాత్రం అప్పుడు మంచి పేరు వస్తుందా? అంటే నిజాయితీగా మాలో ఉన్న వ్యక్తిత్వాన్ని బయట పెట్టేసి మేమేంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు నచ్చిగా బతకడం అనేది తప్పు. ఎన్ని చూడట్లేదు చాలామంది, కొంతమందికి ఫ్యామిలీ ఉన్న కుటుంబాలు మేడం బలవంతంగా పెళ్లి చేస్తారు. తర్వాత ఏమంటారు తెలుసా, బయటకు వచ్చింది బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ పెళ్లి కూతురు ఏమంటారు తెలుసా, పడక గదిలోకి వెళ్ళాక తెలిసింది ఆ అబ్బాయి గే అని. అప్పుడు పరుగు పోతే పర్వాలేదా? ఎన్ని ఛాన్స్లో చూడలేమని వచ్చినామని ఇలాంటివి, ఎన్ని పేపర్స్ చూడలేదు, కోర్టు మెట్లు ఎంతమంది ఎక్కలేదు. వాస్తవానికి ఇదే ఎవరికి కూడా తెలియదు. సో అందుకే కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అవగాహన అనేది ఉండాలి. ఫస్ట్ మార్పు అనేది అక్కడే రావాలి, కుటుంబం నుంచి రావాలి. నా కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదు, నాతో ఉంటే చాలు. కుటుంబం కనుక యాక్సెప్టెన్స్ చేస్తే కనుక ఈ సొసైటీ ఉన్న వాళ్ళతో మాకేంటండి, అప్పుడు అన్నిటి దారి అదే దొరుకుతుంది మాకు. కానీ